అనేటువంటి ధ్యానాంశం మీద ధ్యానిస్తున్నటువంటి మనం యేసయ్య శిలువ మీద మరణించగానే దేవాలయం తెర రెండుగా చినిగిన వాక్యం సెలవిస్తూ ఉంది. అంటే దేవునికి మానవునికి మధ్య ఉన్నటువంటి అగాధం తీసివేయబడింది. దేవునితో మానవుడు ఏకమవుతూ ఉన్నాడు. యెరూషలేము దేవాలయంలో అర్చకులు ప్రత్యేకంగా ఈ లేవి గోత్రానికి చెందినటువంటి అర్చకులు ప్రజలు తీసుకొని వచ్చినటువంటి బలి పశువులను బలి వస్తువులను అర్పణలన్నింటినీ కూడా దేవాలయంలోని గర్భగుడిలోకి తీసుకునేవారు, అక్కడ అర్పించేవారు. ప్రజలకు కనిపించకుండా గర్భగుడికి ప్రజలకు మధ్య ఓ పెద్ద తెర ఉండేది. అంటే ప్రజలు ప్రభువుని డైరెక్ట్గా చూసే అధికారం లేదు. ఒక అర్చకులు మాత్రమే గర్భగుడిలో దైవ మందస్సం పెట్టి దగ్గర అక్కడ నిలుచునేటువంటి అర్హత అర్చకులకు మాత్రమే ఉంది. సో ఈ ప్రజలకి అర్చకులకి గర్భగుడికి మధ్య ఓ పెద్ద తెర ఉండేది. యేసు ప్రభు మరణించగా అది ఎవరో చింపింది కాదు. ఆ తెరను యేసయ్య మరణించగానే ఓ గుర్తుగా దేవుణ్ణి మానవుడికి డైరెక్ట్గా చూడవచ్చు, దేవుణ్ణి మానవుడు చేరుకోవచ్చు, దేవునితో మానవుడు ఏకమవుతూ ఉన్నాడని తెలియచేయటానికి భగవంతుడే ఆ తెరను చించివేశాడు. ప్రియులకు సహోదరి సహోదరులారా, యేసయ్య శిలువ మరణం మానవుడు కోల్పోయిన దానిని తిరిగి పొందే విధంగా క్రీస్తు ప్రభు తన మరణం ద్వారా మనకు అనుగ్రహించి ఉన్నారు. ప్రియులకు సహోదరి సహోదరులారా, అయితే ప్రభు మన కోసం భారమైనటువంటి సిలువను మోసి, అతి బరువైనటువంటి సిలువను మోసి, అందులో ప్రత్యేకంగా కొరడాలతో కొట్టబడి ముండ్ల కిరీటం పెట్టుబడినప్పుడే కొన ఊపిరితో ఉన్నారు. ఆ కొన ఊపిరినే చివరి వరకు కలువరిగిరి చేరుకునే వరకు ఆ కొన ఊపిరితోనే ముందుకు నడిచారు. 3 సార్లు కింద పడినా మరలా లేచి మన కోసం మనల్ని దేవునితో ఏకం చేయడానికి మన గురించి ఆలోచిస్తూ ఆ సిలువను మోసుకుంటూ కలువరిగిరి చేరి అక్కడ సిలువ వేయబడ్డారు. మరి మన కోసం భారమైన సిలువ రానును మోసినటువంటి ప్రభువు ఈరోజు మనకిచ్చే సందేశం, ఆయన వాక్యం ద్వారానే మనకి సందేశం ఇచ్చారు. నన్ను అనుసరింపగోరువాడు తన సిలువను ఎత్తుకొని అనుసరింపవలెను. క్రీస్తు ప్రభుని విశ్వాసులంగా, జ్ఞానస్నానం పొందినటువంటి విశ్వాసులంగా ఆయనను అనుసరిస్తూ ఉన్నామంటే ఏ విధంగా అనుసరిస్తున్నాం? సిలువ లేకుండా అనుసరిస్తున్నామా? సిలువతో అనుసరిస్తున్నామా? ప్రత్యేకంగా నిత్యం సంతోషాన్నే కోరుకుంటూ సంతోషమే కావాలని ఆయనను అనుసరిస్తున్నామా? లేదు, క్రీస్తు ప్రభు మన విశ్వాసాన్ని పరీక్షించడానికి ఈ జీవిత ప్రయాణంలో ఇచ్చేటువంటి కష్టాలను, బాధలను అన్నిటినీ కూడా ప్రేమతో స్వీకరించి ఆయనను అనుసరిస్తున్నామా? సిలువ లేకుండా, కష్టం లేకుండా ప్రయాణించే విశ్వాసుల, కష్టం ఇచ్చిన ప్రేమతో స్వీకరించి ఆయనను అనుసరించే విశ్వాసులమా? ప్రభు అంటున్నారు, నన్ను అనుసరింపగోరువాడు తన సిలువను ఎత్తుకొని అనుసరింపవలెను. సిలువ అనగానే ఏదో ప్రభువు మోసినటువంటి ఆ సిలువ కాదు. సిలువ అంటే ఈ జీవిత ప్రయాణంలో, ఈ జీవితంలో అనేక పర్యాయాలు కొన్ని సిలువలు, అంటే కొన్ని బాధలు, కొన్ని నష్టాలు, కొన్ని శ్రమలు మన జీవితంలో వస్తూ ఉంటాయి. వాటిని ప్రేమతో స్వీకరించాలి. ప్రియులకు సహోదరి సహోదరులారా, ప్రభువు మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు కాబట్టే మనకు కొన్ని శ్రమలను ఇస్తాడు. ప్రేమించే వారికి మాత్రమే శ్రమలు ఇస్తారు.
అందుకే మనం వాటిని ప్రేమతో స్వీకరించాలి. పునీత చిన్న తెరేసమ్మ తాను టీబీ వ్యాధికి గురై బాధపడుతూ ఉన్నప్పుడు యేసు ప్రభు చిన్న తెరేసమ్మ గారికి దర్శనమిచ్చి, తెరేసా, నీ ఎడల నాకు ప్రేమ ఉందని నేను ఏ విధంగా వ్యక్తం చేయగలను అని అంటే, అప్పుడు చిన్న తెరేసమ్మ గారు అన్నారు, ప్రభు, నాకు ఒక ఈ టీబీ వ్యాధిని ఇచ్చా, ఇంకా నీ ప్రేమను నేను ఆస్వాదించాలంటే నాకు ఇంకా అనేకమైనటువంటి వ్యాధులను ప్రసాదించు. ప్రియులారా, చిన్న తెరేసమ్మ శ్రమనే ఓ దివ్య కానుకగా, శ్రమనే ఓ దివ్య అనుగ్రహంగా అడుగుతూ ఉంది. మన జీవితంలో భగవంతుడిచ్చే కొన్ని నష్టాలను కావచ్చు, శ్రమలను కావచ్చు, ఆర్థిక ఇబ్బందులు, శారీరకంగా రుగ్మతలు, మానసిక రుగ్మతలు, మానసిక ఆందోళన ఏవైనా కావచ్చు, వాటిని మనం ప్రేమతో స్వీకరించాలి. స్వీకరించి ఆయనను అనుసరించాలి. క్రీస్తు ప్రభు మనకిచ్చేది విశాలమైనటువంటి మార్గం కాదు. ప్రభు అంటాడు, ఇరుకైన మార్గం గుండా మీరు ప్రవేశించండి. విశాల మార్గము నాశనముకు దారితీస్తుంది, ఇరుకైన మార్గము జీవమునకు దారితీస్తుంది. క్రీస్తును అనుసరించే బిడ్డ విశాలమైనటువంటి మార్గాన్ని ఎన్నుకోకూడదు, సులువైనటువంటి జీవితాన్ని కోరుకోకూడదు. కష్టంతో కూడుకున్నదే తీసుకోవాలి. ఎందుకంటే శిలువ ప్రయాణం ఈ విధంగానే ఉంటుంది, కలువరిగిరి ప్రయాణం ఈ విధంగానే ఉంటుంది. అప్పుడే మనం నిత్య జీవానికి చేరుకోగలం. ప్రియులకు సహోదరి సహోదరులారా, ప్రభు ఓ సందర్భంలో అంటారు, భారముచే అలసి సొలసి ఉన్న సమస్త జనులారా నా యొద్దకు రండు, మీకు విశ్రాంతినిచ్చేదనన్నారు. భారమైనటువంటి హృదయాలతో అలసిపోయినటువంటి ప్రజలారా నా యొద్దకు రండు, మీకు విశ్రాంతినిస్తానన్నారు. కరెక్టే, వాస్తవమే. కానీ ఆ తరువాత వాక్యం మనం చదవాలి. నా కాడిని మీరెత్తుకొనుడు, సాధుశీలుడుననియు వినమ్ర హృదయుడుననియు నా నుండి మీరు నేర్చుకొనండి. భారమైనటువంటి భారాన్ని ఎప్పుడు దేవుడు తగ్గిస్తాడు? మన భారమైనటువంటి భారాన్ని ఆయన ఎప్పుడు మోస్తాడు అని అంటే, ఆయనను పోలి జీవించాలి. నా నుండి మీరు నేర్చుకొనండి, సాధుశీలుడుననియు వినమ్ర హృదయుడుననియు. సాత్వికత, సౌమ్యత, కరుణ, ప్రేమ, వాత్సల్యం, ఇటువంటి వాటిని మనం కలిగి జీవించాలి. అదే కోరుకుంటున్నారు ప్రభు. నేను పవిత్రుడును కనుక మీరును పవిత్రులై ఉండండి. నేను పరిపూర్ణుడును కనుక మీరు పరిపూర్ణులై ఉండండి. అప్పుడే మనం ఓ విశ్వాసిగా ఆయన మార్గంలో ప్రయాణించిన వారం అవుతాం. కాబట్టి భారముచే అలసి సొలసి ఉన్న సమస్త జనులారా నా యొద్దకు రండు, మీకు విశ్రాంతినిస్తానంటే మనం ఏదో ప్రభువు వద్దకు వెళ్తుంటే భారమైన హృదయాలను తగ్గిస్తారు, లేకపోతే భారమైనటువంటి కష్టాలను తీసివేస్తారు, ప్రభువు రమ్మంటూ ఉన్నారని భారమైనటువంటి హృదయాలతో, భారమైనటువంటి మనస్సులతో, భారమైన జీవితాలతో ఆయన వద్దకు పరిగెత్తడం అని కాదు. ఆ తరువాత వచనం, ఆయనను పోలి జీవించాలి. ఆయన సాధుశీలుడుగా జీవించారు, వినమ్ర హృదయుడై జీవించారు, పవిత్రంగా జీవించారు, ప్రేమను పంచారు, అందరిని క్షమించారు, అందరిని ప్రేమించారు. మనం కూడా అలానే ప్రభువును పోలి జీవించాలి. అప్పుడే ఆ ప్రభు మన భారాన్ని ఆయన మీద వేసుకుంటారు. ప్రియులకు సహోదరి సహోదరులారా, కాబట్టి శిలువ గురించి ధ్యానిస్తున్నటువంటి ఈ సమయంలో భగవంతుడు మన నుండి కోరుకునేది, రోజువారీ జీవితంలో ఈ జీవితం ముగిసే వరకు కూడా వచ్చే కష్టాలను, సమస్యలను అన్నిటినీ ప్రేమతో స్వీకరించి వాటిని భరించటానికి సిద్ధంగా ఉండాలి అని ప్రభువు కోరుకుంటూ ఉన్నారు. యోబు భగవంతుడిచ్చినటువంటి ప్రతి సమస్యను ప్రేమగా స్వీకరించాడు కాబట్టి
తిరిగి తాను కోల్పోయిన దానిని తిరిగి పొందగలిగాడు. అదేవిధంగా మనం కూడా ప్రియులకు సహోదరి సహోదరులారా నిత్య జీవం పొందాలి అనంటే భగవంతుడిచ్చే చిన్న చిన్న సిలువలను చిన్న చిన్న సమస్యలన్నింటినీ కూడా ప్రేమతో స్వీకరించాలి. ఇప్పుడు మనం ఈ సిలువ అనేటువంటి అంశం మీద ధ్యానిస్తున్నటువంటి మనం ప్రభు ఇచ్చినటువంటి సందేశం ప్రకారం జీవించే శక్తిని, అనుగ్రహాన్ని దయచేయమని చిన్న ప్రార్థన చేసుకుంటూ ప్రభును వేడుకుందాం. ఈ ప్రార్థనలో నాతో ఏకీభవించండి. కృపాశక్తి సంపూర్ణుడైన తండ్రి, పరిశుద్ధుడైన మా ప్రభు, భారమైన సిలువను మీ భుజాల మీద వేసుకుని వెళ్ళి కలువరిగిరి మీద మరణించారు. మానవుడు కోల్పోయినటువంటి పరలోకాన్ని, మానవుడు కోల్పోయినటువంటి దైవత్వాన్ని తిరిగి పొందే విధంగా మీ మరణం ద్వారా సకల మానవులను దీవించారు. మీరు మా నుండి కోరుకుంటూ ఉన్నారు, మిమ్మల్ని అనుసరించాలంటే అనుదిన సిలువను ఎత్తుకుని మిమ్మల్ని అనుసరించాలని. ఈ జీవిత ప్రయాణంలో మీరిచ్చే చిన్న చిన్న కష్టాలను, సమస్యలను, రోగాలను అన్నిటినీ కూడా ప్రేమతో స్వీకరించి వాటి ద్వారా మాత్రమే మాకు రక్షణ ఉంది, వాటిని ప్రేమతో స్వీకరించడం ద్వారా మాత్రమే ప్రభువుని నేను పొందగలను, ప్రభువుని ప్రేమను పొందగలను, ప్రభుని ఆదరణ పొందగలను అని బలమైనటువంటి విశ్వాసిగా జీవించే అనుగ్రహాన్ని దయచేయమని ఈ మనవులన్నీ మా నాథుడైన క్రీస్తు ద్వారా వేడుకొనిచున్నాను. ఆమేన్.